హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈ రోజంతా కూడా కుకింగ్ వీడియోస్తోనే సరిపెట్టుకోండి. కొంచెం బిజీగా ఉండి వీడియో అనేది అంత లెంతీగా తీయలేదనమాట. మొత్తం కుకింగే ఉంటుంది. దీంట్లో కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇంటికి చుట్టాలు వచ్చారు, అందుకని చెప్పేసి చేశాను. సో ఇందులో వెజిటేరియన్స్ ఉంటే వాయిస్ మాత్రం వినండి, వీడియో చూడకండి. నాన్ వెజిటేరియన్స్ వెజ్ వాళ్ళు లేరనుకోండి, నార్మల్గా చూసేయండి. అయితే మీకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఈరోజైతే, నాకు మీకు కాదు. అయితే ఏమైందంటే, మీతో నేను ఒకసారి షేర్ చేశాను 1 మంత్ బ్యాక్. నాకు సోప్స్ మీద రివ్యూ ఇమ్మని నాకైతే మెసేజ్ వచ్చిందండి ఇన్స్టాగ్రామ్లో. అయితే చిన్న 5,000 అడిగితే 3,000కి కాంప్రమైజ్ అయ్యాను. వాళ్ళు చిన్న కంపెనీ అని చెప్పేసి. అదేవిధంగా మీషోలో కూడా కమిషన్ పెట్టండి, గ్రోత్ వస్తుందని 4 మంచి మాటలు చెప్పాను. ఆ తర్వాత నాతో కనెక్షన్ కట్ చేశారు. మళ్ళీ నాతో మాట్లాడలేదని చెప్పాను కదా. ఆ మాట చెప్పిన 10 డేస్ తర్వాత నాకైతే సోప్స్ వచ్చాయండి. నేను షాక్ అయిపోయాను. అదేంటి, ఒక మాట కూడా చెప్పలేదు, సోప్స్ పంపిస్తున్నామని చెప్పేసి. ఇది ఎలాగ సాధ్యమైంది? అయ్యో, వీడియోలో కొంచెం నెగిటివ్గా చెప్పాను వీళ్ళ గురించి అని ఆ రోజంతా బాధపడ్డాను. తర్వాత 1 డే తర్వాత నాకు కాల్ వచ్చిందనమాట. ఇలాగా సోప్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నామండి, అదే సారు చెప్పారు. అది కూడా మీతో చెప్పాను, ఒక మధ్యలో మీడియేటర్ కాల్ చేశారని. అతనికి నేను మెసేజ్ చేశాను అనమాట, ఇలా సోప్స్ వచ్చాయి, సార్ ఎందుకు మాట్లాడలేదు నాతో అంటే, ఏదో టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా మేడం, మీకు మెసేజెస్ వెళ్ళట్లేదు, అది ఎవరి సైడ్ నుంచో తెలియట్లేదు అన్నారు. సరే, అది అయిపోయింది. తర్వాత అప్పటి నుంచి 1 మంత్ నుంచి నాకు అసలే కంగారు ఆగదండి. చేతిలో వాళ్ళ ప్రోడక్ట్ వచ్చిందంటే మన బాధ్యత ఏంటి, రివ్యూ చేయాలి కదా. అయితే రేపు పెట్టేస్తానండి రివ్యూ. మీరు ఇలాగా కమిషన్ యాడ్ చేస్తారు కదా, మీషోలో ఎక్కువ సేల్ అవుతుంది. మీ సోప్స్ కూడా నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చాయి కాబట్టి నేను ఇంకా పర్సనల్గా కూడా తీసుకుంటాను, మా ఇంట్లోకి యూస్ చేసుకుంటాను అని చెప్పాను. చూసారనమాట, క్వాంటిటీ అంతా బాగుంది. నేను నెక్స్ట్ వీడియో చెప్తాను ఏం సోప్సో. క్వాంటిటీ బాగుంది, స్మెల్ బాగుంది. సో నాకు ఇరిటేషన్స్ అలాంటివి ఏం కనిపించలేదు. వాష్ చేసుకున్నట్టు ఫేసు, హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు కూడా అంతా బాగున్నాయి అనమాట. నాకు కూడా పర్సనల్గా బాగా నచ్చినాయి కాబట్టి నేను తీసుకుంటానని చెప్పాను. టోటల్గా 4 సోప్స్ పంపించారండి. ఇంకా వేరే రకం 4 సోప్స్ కూడా. స్మెల్ చాలా బాగుంది, స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కూడా, మీషోలో కూడా అవైలబుల్ ఉన్నాయి. సేమ్ కాస్ట్లో తేడా ఏం లేదు. నేను కావాలంటే దీంట్లో కూడా ట్యాగ్ చేస్తాను ఆ సోప్స్, MDM సోప్స్ అని. అయిపోయింది. 1 మంత్ నుంచి ఫాలో చేస్తున్నానండి. ఐటెం పంపించారు, మీకు వీడియో వద్దా? ఐటెం పంపించారు, మీకు కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఐటెం పంపించారు, ఎప్పుడు పెట్టాలని. మేడం వెయిట్ చేయండి మేడం, మిగతా వాళ్ళు కూడా వీడియో పోస్ట్ చేస్తున్నారు, అందరూ ఒకేసారి చేస్తే సేల్ అనేది అంతగా అవ్వదు, గ్యాప్ ఇచ్చి చేద్దామన్నారు. నాకు మెమొరీ ఫుల్ అయిపోయిందండి. మీ వీడియో డిలీట్ చేస్తావు పని అయిపోతుంది, అప్లోడ్ చేస్తావు పని అయిపోతుంది అని చెప్పి ఇంకా వీళ్ళకి అవసరం లేదేమోలే, వాళ్ళకి లేని అంతా మనకెందుకు ఇంట్రెస్ట్, సరే సోప్స్ వచ్చాయి కదా పక్కన పెట్టేస్తానని చెప్పేసి పక్కన పెట్టేశానండి. అది 1 మంత్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎప్పటికీ ఆన్సర్ రాదు. 1 మంత్ దాటిపోయింది కూడా, వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటికీ ఆన్సర్ రావట్లేదు. అతనికి మెసేజ్ చేస్తుంటే ఆయన రిప్లై ఇవ్వట్లేదు. ఇలా కాదని చెప్పేసి నా ఫోన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ని అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేశాను. అంటే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం నా సైడ్ నుంచి ఏమైనా ఉందేమో అని చేసి 2-3 సార్లు చేయగా ఎప్పుడుకో వచ్చిందండి వాళ్ళ మెసేజు. అయితే వెంటనే సార్కి చేశానఅనమాట, ఏమండి మిమ్మల్ని 1 మంత్ నుంచి కాంటాక్ట్ అవుదామంటే నాకు కుదరట్లేదు, మరి ప్రాబ్లం ఎక్కడుందో తెలియట్లేదు, నా ఇన్స్టాగ్రామ్లో ప్రాబ్లం ఉందా మీ దగ్గర ఉందో కూడా తెలియట్లేదు నాకు. సో ఇలాగ 1 మంత్ నుంచి ఫాలో చేస్తున్నాను, ఎప్పుడు పెట్టమంటారంటే, మేడం నెక్స్ట్ వీక్ ప్లాన్ వేద్దామన్నారు. అబ్బా, మళ్ళీ నెక్స్ట్ వీకా, సరే మీ ఇష్టం అన్నాను. తర్వాత ఫ్రైడే రోజు మెసేజ్ చేశారు. నాకు స్ట్రక్ అయిపోయింది కదా, చూడలేదన్నమాట. తర్వాత సండే రోజున చూశాను, మెసేజ్ చూశాను, మేడం నాకు మీరు ప్రిపేర్ చేసిన వీడియో పంపిస్తారా అని. నేను ఆల్రెడీ మీ టీంకి పంపించానండి, నాది స్ట్రక్ అయిపోతుంది, సరే బిజినెస్ నెంబర్ ఉంది అది ఇస్తాను, దాంట్లో వీడియో పెడతాను, ఆ నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి, మీరు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వకండి. ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కువ రివ్యూస్ ఇస్తాను కానీ ఇలాగ కొలాబరేషన్స్ అవన్నీ ఒప్పుకోనండి. ఎందుకో ఆ రోజు మెసేజ్ ఓపెన్ చేశాను, మీరు చిన్నది కంపెనీ అంటున్నారు, సరే మన వంతు హెల్ప్ చేద్దాంలే అన్నట్టు అలా చెప్పాను. కానీ నార్మల్గా అయితే నేను ఎలాంటి కొలాబరేషన్స్ అవి చెయ్యను, నాకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చినవే చాలు, అవి చేస్తాను సరిపోతుందని 4 మాటలు చెప్పాను అనమాట, మంచి మాటలు. సరే మేడం అని చెప్పేసి నా మెసేజ్ ద్వారానే ఆయన కాంటాక్ట్ అవుతున్నారు. సో పెట్టేశానండి వీడియో. పెట్టిన తర్వాత మంచిగా వైరల్ కూడా అయ్యింది. ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఇంకా యూట్యూబ్లో పెట్టలేదు. 1,00,000 మంది దాకా చూశారు. ఒక ½ అన్ అవర్లోనే మెసేజ్ చేశారనమాట. రీచ్ బాగా వచ్చిందండి.
చాలా థ్యాంక్స్, మంచి బాగుంది, రీచ్ అంతా బాగా జరిగింది, ఆర్డర్స్ కూడా బాగా వచ్చినాయి అని. సరే అని చెప్పేసాను. నేను ఫస్ట్లోనే అన్నాననమాట, మీరు సాటిస్ఫై అయితేనే మనీ ఇవ్వండి, లేకపోతే వద్దు, ఆల్రెడీ దీని మీద కమిషన్ ఉంది కాబట్టి ఒక 100-200 వస్తుంది నాకు అని చెప్పానండి. లేదు మేడం, మీరు కష్టపడ్డారు, చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా మంచిగా కూడా మాట్లాడారు, నార్మల్గా కమర్షియల్గా కాకుండా నార్మల్గా కూడా మాట్లాడారు కాబట్టి నేను మీకు కంపల్సరీ మనీ ఇస్తాను, అది చూస్తానండి, 1 డే మొత్తం చెక్ చేసి, వాళ్ళకి ఏవో రూల్స్ ఉంటాయి కదా మరి కంపెనీ అన్నాక. సరే అని చెప్పేసి అన్నానండి. తర్వాత ఆయన మంచి ఆఫర్ కూడా ఇచ్చారు నాకు. మేడం, మీతో మేము లాంగ్ రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నాము, అంటే ఎప్పుడు కూడా వీడియోస్ పెట్టుతూ అంటే వాళ్ళ ఐటమ్స్ని ఒక రకంగా చెప్పాలంటే బ్రాండ్ అంబాసిడర్ అనమాట. అంటే ఆ కంపెనీకి ఒక 4-5 డైలీ ఇంక ఎప్పుడు వీడియోస్ ఆఫర్ చేస్తున్నారు. సరే అండి, చాలా సంతోషం అని నేను కూడా పెట్టాను. అలాంటి ఆఫర్ మళ్ళీ అందరికీ దొరకదు కదండి. పెట్టేసిన వీడియో 2 రోజులు అయింది. మనకైతే డబ్బుల విషయంలో ఏం మాట్లాడలేదు. నేను అడిగితే బాగోదు కదా, అంత మరీ కమర్షియల్గా ఉంటుందని చెప్పి నేను కూడా అడగలేదు. ఒక 1 డే అది ఆ టైం అప్పుడు ఏంటి సండే రోజున పెట్టాననమాట. సండే రోజున ఏం మాట్లాడలేదు, మండే రోజున కూడా ఏం మాట్లాడలేదు. ఇదేంటి డబ్బుల కోసం ఏం మాట్లాడట్లేదు. సో మాట్లాడేటప్పుడు అయితే చాలా జెన్యూన్గా అనిపించారు, చాలా మంచివారిలాగా కూడా అనిపించారు, నాతో కూడా చాలా బాగా మాట్లాడారు, చాలా డీసెంట్గా ఉన్నారు. ఇలా చేశారంటే డబ్బులు ఇంకా పంపలేదేంటి అని అదొక ఆలోచన బ్రెయిన్లో. అంటే అదేమన్నా ఫేకా ఏంటి అనేది ఒకవైపు, సర్లే మనకి కమిషన్ ఎక్కడైనా వస్తుందిలే కదా, పోతే పోనీలే అని అనుకున్నాను. నైట్ 8:30కి అలాగా మేడం మీ నెంబర్ పంపించాను, ఫోన్పే నెంబర్, ఫోన్పే చేస్తా అన్నారు. మార్నింగ్ చూశాను నేను, ఆ రోజు హెడ్ఏక్గా ఉండి పడుకున్నాను అనమాట. ఇంకా లేచి చూసేసరికి మెసేజ్ ఉంది. అమ్మయ్య పంపిస్తారులే అని రిప్లై ఇచ్చాను అనమాట. ఫోన్ నెంబర్ ఇది ఇచ్చి ఫోన్పే చేసేసానండి, ఒకసారి చెక్ చేయమన్నారు, పడలేదు డబ్బులు. ఇదేంటి ఇష్టరా బాబు, ఇప్పుడు డబ్బులు పంపించిన వెంటనే పడాలి కదా, ఫోన్పే అయితే వితిన్ సెకండ్స్లో పడిపోతుంది, ఈయనేంటి ఇంకా పడలేదంటే మళ్ళీ చెప్పాను, పడలేదండి ఒకసారి క్రాస్ చెక్ చేస్తారా అంటే అది చూస్తూ ఉండండి, పడినప్పుడు చెప్పండి అన్నారు. ఇదేంటి చూస్తూ ఉండేది, పడినప్పుడు ఏమైనా మధ్యలో స్ట్రక్ అయినాయేమో, అలా అవుతూ ఉంటాయి కదా, సరే అని చెప్పేసి ఊరుకున్నాను అనమాట. నైట్ కూడా కాదు, సాయంత్రం 6-6:30 అయింది. సరే ఇంకోసారి గుర్తు చేద్దాము, ఎందుకన్నా మంచిదని చెప్పానమాట. నాకు ఎప్పుడు కూడా బ్యాంక్ నుంచి డబ్బులు పడినట్టు మెసేజ్ రాదండి. ప్రతిసారి క్రాస్ చెక్ చేయాలన్నా కూడా నాకు కొంచెం అస్తమాను ఫోన్ ఓపెన్ చేసి చెక్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి మీరే కన్ఫర్మ్ చేసేసేయండి ఎప్పుడు డబ్బులు పడతాయి అప్పుడని. సరే అండి అని చూస్తా అన్నారు. అంతే, వితిన్ సెకండ్స్లో పడిపోయినాయండి. అయ్య బాబు, ఎన్ని ట్విస్టులు తెలుసా, 3 నెలల నుంచా 2 నెలల నుంచా, అసలు మీకు ఎన్నాలని చెప్పి అంతకంటే ముందు నుంచి డిస్కషన్ అవుతుంది. నాకు తెలిసి ఒక 1.5 మంత్ నుంచి అండి ఇది. ఫైనల్గా వాళ్ళ కంపెనీలో కొన్ని వీడియోస్ చేయమని, అంటే ఎప్పుడు లాంగ్ జర్నీ అనమాట, లాంగ్ రిలేషన్షిప్లో ఉందాము, ఎప్పుడు కూడా మాకు హెల్ప్ చేయండి అన్నట్టు అనమాట. అదొక మంచి ఆపర్చునిటీ. ఇంతకీ ఎంత అంటే 5,000 అడిగాను కదా, 3,000కి ఒప్పుకున్నాను కదా, ఇంప్రెస్ అయ్యి ఇంకొక 1,000 రూపాయలు కూడా ఇచ్చారండి. మొత్తానికి 4,000 ఇచ్చారనమాట. ఈ సక్సెస్ అనేది ఒక ఉమెన్గా కాదు, ఒక క్రియేటర్గా కాదు, ఒక హౌస్ వైఫ్గా, ఒక మంచితనానికి ఒక రిజల్ట్ అనే చెప్పుకోవాలి. మనం మంచిగా మాట్లాడాము, ఏదో వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నట్టు నాకు అలా అనిపించింది అనమాట. చాలా ఫాస్ట్గా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. కానీ మధ్యలో ఇంకో ఇదే ఫాలోఅప్ చేయడము, కొంచెము మధ్యలో మీడియేటర్ వల్ల కూడా కొంత ప్రాబ్లం అయింది. డైరెక్ట్గా ఆయన నెంబరే తీసుకుంటాం వల్ల ఇది ఒక మంచి బెనిఫిట్ అయిందండి. సో ఫైనల్గా ఏం చెప్తానంటే, మంచిగా వెళ్దాం, మంచిగానే వెళ్ళండి. ఇప్పుడు మీకు మంచి చేస్తే తిరిగి మంచి జరుగుతుంది. మన వాళ్ళు కూడా ఆ రోజుకి చాలామంది కామెంట్ చేశారు. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, మనం మంచి చేస్తే ఖచ్చితంగా మనకు తిరిగి మంచి జరుగుతుంది. వాళ్ళు కానీ మనకి ఏమైనా చెడు చేస్తే వాళ్ళకు ఏదో రకంగా చెడు జరుగుతుందండి, అంతే. ఇంకా దానికి నేనేం చెప్పేది ఏమీ లేదు. అంటే వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారు కాబట్టి మంచిగా అని చెప్తున్నానేమో అనుకుంటారేమో. మధ్యలో కూడా మీతో ఇన్ఫామ్ చేశాను, మోసం చేస్తున్నట్టు అనిపించిందని. సో అదనమాట మ్యాటరు. ఫైనల్గా నిన్న 4,000 రూపాయలు అయితే వచ్చాయండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది కూడా. మీకు ఏదైనా అవకాశం వస్తే మాత్రం, అలా ఎప్పుడైనా మీకు అవకాశం వచ్చినప్పుడు వెంటనే నేను నాలాగా కొంచెం ముందు వెనక ఆలోచించుకుని యాక్సెప్ట్ చేయండి. ఇదనే కాదు, మీరు పనిచేసే ఫీల్డ్లో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాంట్లో అనమాట.
ఫైనల్‌గా అయితే నాకు హ్యాపీ అనిపించింది. అస్తమాను ఈ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కాకుండా ఇలాగ రావడం, నేను యాక్సెప్ట్ చేయడం అనేది ఫస్ట్ టైమ్ అనమాట. ఒక మంచి పెద్ద కంపెనీ తోటి నేను టై అప్ చేసుకుంటం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మంత్లీ అంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ చేద్దాం మేడం కొలాబో అన్నారు. సరే అండి అన్నాను. అలాగే వాళ్ళ దాంట్లో ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా నన్ను అప్రోచ్ అవుతారనమాట ఇంకా. అంటే ఒక కమర్షియల్‌గా కాకుండా ఒక ఫ్రెండ్లీ మేనర్‌లో వెళ్ళడము అలాగా జరుగుతుంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదొక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి నాకు నిన్న. ఇంకొకటొచ్చేసి ఒక సిస్టర్ అన్నారు, "అక్క మీరు ఈ కాస్మెటిక్స్ అన్నీ కూడా గివ్ అవే కింద ఇవ్వచ్చు కదా!" అని. అంటే ఫ్రీగా ఇవ్వచ్చు కదా అని. యాక్చువల్‌గా అయితే నేను ట్రై చేశానండి. ట్రై చేశాను గానీ ఏమైందంటే, వాళ్ళు ఇవి కాస్మెటిక్స్ కదా! బాక్స్‌లో పెట్టే పంపాలంట. నేను ఆల్రెడీ అడిగాను. కవర్‌లో అలా పెట్టి పంపకూడదండి. డ్యామేజ్‌లు గానీ, పగిలిపోవటాలు గానీ, అవన్నీ క్రీములు బయటకు రావడం జరుగుతాయి. మీరు బాక్స్‌లోనే పెట్టాలి, పంపించాలి. బాక్స్‌లో పెట్టి పంపిస్తే దానికి సెపరేట్‌గా కొరియర్ అనేది కాస్ట్ ఉంటుంది. నార్మల్‌గా పంపించే దానికి, బాక్స్‌లో పంపించే దానికి డబ్బులనేవి వేరియేషన్ ఉంటాయంట. ఇప్పుడు నేను ఒక 500 కాస్మెటిక్స్ ఉందనుకోండి విలువ. అంటే చిన్న బాక్సే ఉంటుంది. కానీ అది 500 ఉంటుందనుకోండి. దాన్ని నేను బాక్స్‌లో పెట్టి వాళ్ళకిస్తే అదొక రూ. 100 షిప్పింగ్ ఛార్జెస్ అవుతాయి. ఆహ్, అదంతా ఉంటదనమాట. కొంచెం ఎంతైనా రిస్కీ పనండి. ఇంటి దగ్గర ఇలాగా తక్కువ రేటుకి అమ్మేసుకుంటమే మంచిది. అయితే నేను పాజిటివ్‌గా తీసుకున్నాను. నెగెటివ్‌గా ఏం తీసుకోలేదు. ఒక సిస్టర్ పాపం ఫీల్ అయినట్టున్నారు. అంటే ఫ్రీగా పంపించొచ్చు కదక్కా అని అన్నందుకు నేను అన్నాననమాట. పేరుకే ఫ్రీయే గానీ నేను చాలా కష్టపడ్డానండి టైలరింగ్ వీడియోస్ అన్నీ మానేసి అని. అలా అని కాదండి. నార్మల్‌గా ఫ్రీగా అంటే ఎవరికో ఫ్రీగా ఇస్తున్నారు కదా! అలా కాకుండా ఇలా గివ్ అవే కింద ఇవ్వచ్చు కదా అన్నమాట. అంటే రిలేటివ్స్ అనమాట. బాగా దగ్గరున్న వాళ్ళు. బాగోదు కదా! అలా ఇవ్వకపోతే మరి అంతా కూడా మనమే ఉంచుకుంటే బాగోదు కదా! మీరు దూరంగా ఉన్నారు. ఒకరికిస్తే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఒకరికిస్తే ఇంకొకరు హర్ట్ అవుతారనమాట. అంటే వాళ్ళు మీకు పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఇస్తున్నారా? మేము కనిపించలేదా? అవన్నీ వస్తాయన్నమాట. నాకు అలా ఇష్టం లేదు. ఫ్యామిలీలో ఇలా బ్రేకప్స్ రావడం నాకు ఇష్టం లేదు. మనమంతా ఒక ఫ్యామిలీ కాబట్టి ఒకరికిచ్చి ఒకరు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా గొడవలొస్తాయండి. అందుకనే ఇంకా ఎవరికి ఇవ్వకుండా బయటోళ్ళకి ఇస్తున్నాననమాట. అర్థమైంది కదా! ఇప్పుడు నేను అరటికాయ బజ్జీలు వేస్తున్నాను. ఈ అరటికాయ బజ్జీలో నేను స్లైసెస్ కింద కట్ చేశాను. ఎంత డెలికేట్‌గా ఉందంటే అలా ముట్టుకుంటే అలా ఇరిగిపోతున్నాయన్నమాట. అయినా సరే వేశాను. వేడి వేడి ఆయిల్‌లో వేస్తేనే ఉబ్బుతాయండి. లేదంటే గట్టిపడిపోతాయి. ఒక్క అరటికాయ, ఒక్క అరటికాయ వల్ల మనకి దాదాపుగా 3 వాయిలయినాయండి. ఒక్క అరటికాయ వల్ల 3 అయినాయి అనమాట. 3 వాయిలయినాయి. సో, పిల్లలు బాగా తిన్నారు. మేము తిన్నాము. తర్వాత మళ్ళీ ఇలాగా మటన్ తీసుకొచ్చారు. మటను ఇంకా మామిడికాయ కలిపి వండాను. సో, అది చూసేటప్పుడు మాత్రం మీరు స్కిప్ చేసేసుకుంటే సరిపోతది. ఇంకోటేంటంటే ఆర్డర్స్ ఆపేసాను కదండీ! అంటే పైపింగ్ క్లాతులు చాలామంది పర్సనల్‌గా అడుగుతున్నారనమాట. లేదు మేడం మీరు కంటిన్యూ చేయండి. బాగున్నాయి క్లాతులు. మేము తీసుకుంటామని. అసలా నాకు ఈరోజు ఎలా ఉందంటే ఏదో పోగొట్టుకున్న దానిలాగే ఉన్నానండి. చెప్తున్నాను కదా! అలవాటయిపోయిందనమాట. రోజు ఒక 2, 3 ఆర్డర్స్ వచ్చేయి. ఎంత ప్రమోషన్ చేయకపోయినా 3, 4 ఆర్డర్స్ వచ్చేయి. అవి ప్యాక్ చేయడాలు, కొరియర్ వాళ్ళొచ్చి తీసుకెళ్ళడాలు అలా అంతా కూడా ఎడిక్ట్ అయిపోయాననమాట. అయితే ఈరోజు అసల ఒక కొరియర్ అయితే కళ్ళు మూసుకొని వచ్చేసారు మా ఇంటికి ఇంకా. అంటే చూసుకోలేదనమాట లిస్ట్‌లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోకుండా వచ్చేసారు. మేడం కొరియర్ తీసుకురండి అంటే, అయ్యో! అసలు ఈరోజు లేవండి స్టాక్ అవుట్ చేసేసానంటే, అవునా మేడం ఉన్నాయనుకుని వచ్చేసానని అలాగా మళ్ళీ ఈవినింగ్ ఇంకొకరు వచ్చారనమాట. అంతా ఒక ఫ్యామిలీగా అయిపోయామండి మేమంతా కూడాని. అందుకనే అబ్బా! సర్లే అమ్మొచ్చు ఏముంది బాగా అలవాటయిపోయారు కదా! ఒక ఫ్యామిలీలాగే అయిపోయారనమాట. నాకు ఈరోజైతే హ్యాండు ఎంత గింజుకుపోతుందంటే కొరియర్ పెట్టలేదు, బయట పెట్టేది అలవాటయిపోయిందనమాట. మీతో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎమోషనల్‌గా అయిపోయాను నేను. ఇంక మా వారికి చెప్పాను. నాకు ఎలాగో ఉంది. ఎంతో కొంత వస్తుంది. రూ. 20 అని వస్తుంది. అలాగా బుక్ చేసుకుంటాలు, కొరియర్లు ఇలా పంపడాలు అలవాటయిపోయింది. ఏముంది ఒక్క అరగంట సేపు వర్క్ అది అంతే కదా! రూ. 20, రూ. 30 వస్తది. ఒకరోజు అలా చేసుకుంటే. నాకు నచ్చుతుంది. రోజుకి అంటే ఒక 4 ఆర్డర్‌లు వచ్చినాయనుకోండి, దాదాపుగా రూ. 70 వస్తదండి 4 ఆర్డర్‌లకి. రూ. 70 అంటే ఒక బ్లౌజ్ కుట్టినట్టే కదండీ! ప్లెయిన్ బ్లౌజ్ కుట్టినట్టే కదా! రూ. 70 అంటే. అలాగే నాకు అలవాటయిపోయిందనమాట. మరి మోసం చేస్తున్నారు, రిటర్న్ పెడుతున్నారు దాని సంగతి ఏంటంటే వాళ్ళ కర్మ.
అంతే. మనం అది ఒక్కటే ఆలోచించుకోవాలి. మొత్తం పోగా నాకైతే ఒక 5, 6 వేలు లాభం వస్తుందండి. ఒక 2 నెలలకి. అంటే వాళ్ళంతా దొబ్బేసినా కూడా, ఎంత మోసం చేసినా కూడాని. మోసం చేసే వాళ్ళు ఎన్నాళ్ళు చేస్తారు చెప్పండి? ప్రతిసారి మోసం చేస్తే వాళ్ళకి ఏదో ఒక రోజు దెబ్బ తగులుతది కదా! అప్పుడు అనుకుంటారు, అయ్యో! వీళ్ళని మోసం చేస్తున్నాము, అందుకనే మనకి ఇలా తగిలిందేమో అని. ఒక్కసారైనా వాళ్ళు మారరా? కానీ నాకైతే లాస్ ఏం రావట్లేదండి. మీలాంటి మంచోళ్ళ వల్ల నాకైతే లాభమే ఉంది కానీ లాస్ మాత్రం లేదు. నాకైతే అది బాగా నచ్చింది నాకు. సో, ఇప్పుడు నేను ఎలాగో ఊరెళ్తాను కాబట్టి, ఈ 3 రోజులు నేను ఉండను కాబట్టి ఆర్డర్స్ ఏం తీసుకోను. వచ్చిన వెంటనే రీస్టాక్ చేసేస్తాను. వెంటనే రీస్టాక్ చేసేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఊరెళ్తున్నాను, అర్జెంట్‌గా వెళ్ళాల్సొచ్చింది. అదే దినకార్యాలకనమాట 11 డేస్‌కి. నేను ప్లేట్లు బుక్ చేశానండి. అది బుక్ చేయడం అంటే తెచ్చాననమాట ప్లేట్లు. ఆ ప్లేట్లు పెడతాను. అంటే ఏమంటారు దాన్ని, 11 డేస్‌లో మనకి ఏదో ఒక వస్తువు ఇస్తారు కదా! పెడతా ఉంటారు కదా ముత్తైదువులకి. చనిపోయిన ఆవిడ మా పిన్ని అవుతదనమాట. ముత్తైదు. భర్త ఉండగానే చనిపోయారు. చాలా బాగా చేస్తారంట అలాంటి వాళ్ళకి. అన్నీ ఏమంటారు ప్లేట్లని, గిన్నెలని ఎవరో ఒకరు ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా! అలాగా నేను ప్లేట్లు పెట్టాను. 1 కేజీకి 2 ప్లేట్లు వచ్చినాయండి. బాగుంది, చాలా బాగుంది. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. నేను ఊరెళ్ళిన తర్వాత, ఇక్కడ లేవు నాకు ప్లేట్స్, ఊరెళ్ళిన తర్వాత వీడియో షూట్ చేస్తాను, అప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఉల్లిగడ్డలన్నీ ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మటన్ వేసాను. బాగా కడిగిన మటను బాగా కలిపేసి ఉప్పు కారాలు వేసేసి ఒక 4-5 విజిల్స్ వేయించేసానండి. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అండి ఇలాగ మటన్ అలా చూపిస్తే? ఎందుకంటే వీడియో కదా, ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారని చాలా మట్టుకి నేను నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టను. కానీ అందుకనే ముందే చెప్పేశాను అనమాట, ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే జస్ట్ వీడియో చూడకుండా వాయిస్ ఇచ్చామని, అది వాయిస్ వినమని. మాటలు వింటే సరిపోతుంది, వీడియో వినకుండా ఆన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని నా మాటలు వినండి. అంటే నా మాటలు మీకు ఇష్టం కదా, అందుకనమాట. నేను మాట్లాడితే మీరు ఇష్టపడతారు కదా, అందుకుని. చాలామంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలామంది చెప్పారు, అక్క మీరు మాట్లాడుతుంటే పక్కింటి అమ్మాయి మాట్లాడినట్టే ఉందని. నాకు సేమ్. అసలు మీరు చెప్తే నమ్మరు కానీ చాలా రోజుల వరకు వీడియోస్ పెట్టలేదు కదా, అసలు ఎంత ఫీల్ అయిపోయేదానంటే, ఏం చేసినా కూడా టైం అయితే దొరికేది కదండి. నేర్చుకునే టైం కదా. ఇప్పుడు ఈ బిజినెస్ ఉంది, ఇంత కష్టపడి నేర్చుకున్నానా, 15 రోజులు 20 రోజులు నేర్చుకున్నానండి ఈ మీషోలో రీసెల్లింగు. తెలుసా? ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుందంటే, అంత కష్టపడి నేర్చుకుని ఎందుకు వదిలేయటము అని కనీసం చేద్దాం అనిపించింది. అందుకనే మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత పెట్టుబడి పెట్టాను, ఎంత అని ఏం చూస్తే మొత్తానికి 6-7 వేల దాకా లాభమే ఉందండి, నష్టం అయితే లేదు. కొంచెం ఇంకొక 2,000 లాభం వచ్చును. ఇలా మోసం చేస్తారు కాబట్టి నాకు ఇబ్బంది అయిపోయింది. ఉంటారండి కొంతమంది, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి బతికేద్దాం అనుకుంటారు కానీ లేదు, దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి. సో నాకైతే మీ వల్లే ఈ 5,000 6,000 అయినా లాభం వచ్చింది. కొంతమంది ఉంటారు కదా నా మీద కోపంతో కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ స్లైసెస్ కింద కట్ చేస్తే తొందరగా మ్యాష్ అయిపోతుంది అనమాట. నేను ఇంకో విజిల్ వేయిస్తాను, ఆల్రెడీ 4 విజిల్స్ వేయిస్తాను. ఇప్పుడు మటన్ అంత తొందరగా ఉడకదు, పిల్లలు తింటారు కదా అందుకని. ఇప్పుడు నేను ఏంటంటే ఇలాగా మొత్తం కూడా కోరేసి కుక్కర్లో వేసేసి ఒక విజిల్ వేయించేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు వేడి అన్నం పిల్లలకి రాగానే పెడతాను. మంచం మీద పెట్టి తినిపించగానే అక్క అన్నారు, నేను మర్చిపోయానండి. అంటే కాళ్ళు నొప్పులు కదా, సడన్గా కింద కూర్చోవాలంటే ఎలాగో ఉన్నదని అలా కూర్చున్నాను అనమాట. నేను నార్మల్గా కిందే అనుకుంటే తినిపించేది, ఎప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. ఈసారి నుంచి కిందే తినిపిస్తాను. హెల్త్ బాగోదంట కదా మంచం మీద కూర్చుని తింటే, హెల్త్ బాగోదంట పెద్దవాళ్ళు చెప్తారు. మా అమ్మమ్మ చెప్పేది, పైన కూర్చుని తినకూడదు, కింద కూర్చుని తినాలని. ఇప్పుడు ఆవిడ లేదులేండి. మొత్తం కూడా నాకెందుకో తీయగా అనిపించింది, ఇది తీయగా ఉందేమో. ఇప్పుడు ఇంకా అవ్వట్లేదు. ఇందులో ఉప్పు కారం గరం మసాలా వేసేసి ఒక 3 విజిల్స్ అయితే వేయించేస్తాను. వీడియోకి హైప్ ఇవ్వండి. హైప్ అంటే ఏంటక్క అని ఒక సిస్టర్ అడిగారు. వీడియో ఆన్ చేసే ముందు కింద లైక్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అవన్నీ ఉంటాయి కదా, అక్కడే హైప్ అని ఉంటుంది, HYPE హైప్ అని యారో మార్క్లో ఉంటుంది అనుకుంటా. దాన్ని తీసుకొని కొట్టేస్తే మీరు నాకు హైప్ ఇచ్చినట్టు అనమాట. అంత కొంతమందికి రీచ్ అవుతుంది, కొంతమందికి ఎక్కువ మందికి. ఓకేనా? ఇలాగ బాగా ఫ్రై చేస్తానండి ఈరోజు అన్ని వంటలే, ఎందుకంటే ఆనందం ఎక్కువైపోయింది. 4,000 అలా. అదేంటంటే నన్ను వెతుక్కుంటూ ఒక కంపెనీ వచ్చింది, నన్ను వెతుక్కుంటూ. అదేవిధంగా నన్ను మళ్ళీ
రిపీటెడ్ ప్రమోషన్ కోసం మనకి లాంగ్ టర్మ్ కావాలి అంటే మీతో ఎప్పుడు కూడా మేము ప్రమోషన్ చేయించుకోవాలండి అని ఒక నా మంచితనానికి ఒక బిరుదు ఇచ్చేసినట్టు అనిపించిందండి. అసలు ఆయన ఏమన్నారంటే, ఎంత కమర్షియల్గా ఉంటారండి వీళ్ళ క్రియేటర్స్, మాకు డబ్బులు చేతిలో పడితే కానీ వీడియో రిలీజ్ చేయరంట. మీరు డబ్బులు వేయండి అప్పుడు మేము వీడియో పెడతాము అంటారంట. ముందు డబ్బులు అడుగుతారంట. మీరేంటండి అంత నమ్మకంతో అంత ఇచ్చేసారంటే, లేదండి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళరు, నేను ఎక్కడికి వెళ్ళను. ఇప్పుడు దీనికి డబ్బులు మీరు ఇవ్వలేదనుకోండి, పోనివ్వండి, మీరు ఎలాగో కమిషన్ పెట్టారు కదా, 100-200 దాని నుంచి సంపాదిస్తాను. నాకు మీరు ఐటెం పంపించారు, 300 విలువ చేసి ఐటెం పంపించారు. ఎటు చూసినా నాకు ఒక 500-600 ప్రాఫిట్ ఉంది. ఇంకా నెక్స్ట్ డబ్బులు అంటారా, మీరు దాంతోనే స్కిప్ చేసేస్తున్నట్టే కదా, ట్రస్ట్ని పోగొట్టుకున్నట్టే కదా. మళ్ళీ ఎప్పుడైనా నా దగ్గర రాగలుగుతానికి మొహం చూపించరు కదా అని కొంచెం మాట్లాడాను. అంటే వాయిస్ ఓవర్లోనే, వాట్సాప్లోనే, కాల్ చేయలేదు. నార్మల్గా అయితే నేను కాల్స్ ఎక్కువ మాట్లాడను. మీరైనా సరే వాట్సాప్లోనే మాట్లాడాలండి. ఏమన్నా ఇలాగ పైపింగ్ క్లాత్లు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా పంపిస్తాను. ఒక 5 days టైం ఇస్తే నేను ఊరెళ్ళి వచ్చిన తర్వాత రీస్టాక్ చేస్తాను. నేనైతే ఇంకా బేగం బజార్ వెళ్దాం అనుకుంటున్నానండి. వెళ్ళేసి అక్కడ నాకు కలర్స్ చూసుకుని తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, అక్కడ బక్రం క్లాత్లు ఏమైనా తక్కువ దొరుకుతాయేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కొంటే నాకు రూపాయి కూడా మిగిలేటట్లేదు తెలుసా. ఇప్పుడు ఎటు చూసినా మీకు షిప్పింగ్ ఛార్జెస్ వాటితో కలిపితే ఎంత వస్తుందంటే, జస్ట్ నార్మల్గా ఒక 5 రూపాయలు 10 రూపాయలు మిగులుతుంది. మరి అంత మిగిలితే నాకు కూడా కొంచెం బాగుండాలి కదా, ఇంట్రెస్ట్ కూడా రావాలి కదా. అక్కడికి వెళ్తే ఏమన్నా ఇంకా 30-40 ఏమైనా మిగులుతుందేమో అనుకుంటున్నాను. అందుకనే బేగం బజార్ వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా వీడియో షూట్ చేస్తాను. రేట్లు చెప్పనండి, బాగోదు, రేట్లు చెప్పకూడదు. ఎంతోమంది ఆన్లైన్లో బిజినెస్ చేసుకుంటున్నారు. అంటే కొంచెం డబ్బులు వేసుకుని. ఇప్పుడు నేను చెప్పేసాను అనుకోండి అక్కడ ఉన్న రేట్లు, వాళ్ళు పొట్ట మీద కొట్టినట్టే కదా. బయట రేట్లతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉంటాయి. బల్క్లో తీసుకుంటే మేబీ ఇంకా తక్కువ ఉండొచ్చేమో, కానీ రేట్లు అయితే చెప్పను, ఏమనుకోకండి. నాకేమో భారీ లాభాలు ఏమో అవసరం లేదు, కానీ నాకేదో 50-70 మిగిలితే ఒక బ్లౌజ్ కటింగ్లోనే దాంట్లోనూ ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవరికైనా డబ్బులు చూస్తేనే కదండి ఇంట్రెస్ట్ వచ్చేది. మరి ఫ్రీగా అంటే ఎన్నాళ్ళు చేస్తారు చెప్పండి. ఒక బ్లౌజ్ కటింగ్ ఫ్రీగా కట్ చేసి పంపండి అంటే ఒక రోజులో పంపుతాను. ప్రతిసారి అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా. టేస్ట్ ఏదో స్వీట్ లాగా అనిపించింది. నాకేమన్నా కారం తక్కువైంది, ఉప్పు తక్కువైంది అనిపించింది. తర్వాత ఏమనిపించింది అంటే, మామిడికాయ టేస్ట్ చూడలేదు, అదేమైనా తీయగా ఉందేమో అనిపించింది. మా వదిన తెచ్చిందనమాట. ఫైనల్గా అయితే బాగానే ఉందండి టేస్ట్. ఇలాగ మామిడికాయ వేసుకుంటే ఎక్కువ గ్రేవీతో అవుతుంది అనమాట, 2 పూట్లకు వస్తుంది. ఏం రాలేదులేండి, చుట్టాలు వచ్చారు కదా, అంతా అయిపోయిందిలేండి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. రేపు ఏమైనా బేగం బజార్ వెళ్తే మీకు అన్ని వీడియోస్ అన్నీ చూపిస్తాను తీసి. ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా పక్కన పెట్టేస్తాను. షేర్ మార్కెట్ కోసం అడిగారు కదా, రెడీగా ఉండండి, చెప్తా. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇంకా రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతున్నా. అది దానికోసం చెప్పాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే. మంచి మోటివేటెడ్గా ఉంటుందండి మన వీడియోస్ అన్నీ కూడా. మేబీ మీకు బోరు కొట్టచ్చేమో, కానీ ఒక హౌస్ వైఫ్ తలుచుకుంటే ఏం సాధించగలమో చెప్పొచ్చు. అది మీరు కూడా చేసి చూపించాలి, ఓకేనా. అసలు హౌస్ వైఫ్, బయటికి వెళ్ళే వాళ్ళకన్నా హౌస్ వైఫ్ అనగానే గ్రేట్ అనే మైండ్ సెట్ రావాలి.